Hello everyone, welcome to Geomania YouTube channel. Uh, Phylum Echinodermata. Introduction about the phylum Echinodermata. The environment of the phylum Echinodermata it is exclusively marine and including the starfishes and brittle stars, sea urchin and sea lilies. Okay. Let's some bilateral symmetry and calcareous plates. ఇంట్రడక్షన్ చదివేసేయండి సరిపోద్ది. నెక్స్ట్ ఎక్నోడర్మట్. ఎగ్నోస్ మీన్స్ స్పైన్స్, డర్మా మీన్స్ స్కిన్, అటా మీన్స్ క్యారెక్టరైజ్డ్ బై దిస్ ఎనిమల్స్ ఆర్ ఎంట్రోకొలెంట్రా టెస్ట్. వాటర్ వెస్కులర్ సిస్టమ్ అండ్ అంబుల్కర్ సిస్టమ్ ఆర్ ప్రజెంట్. ఈ టూ టర్మ్స్ ఇంపార్టెంట్ ఇంట్రడక్షన్లో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మిగతాది మీకు లైట్గా చదవండి, ఓకేనా. Pentaranous radial or more or less structures. These are less primitive, bilaterally symmetry. Class Echinoida. Echinoid means spines. Oida means test. These are spherical and globular and discoidal and odd shaped. మనం బ్రాకియోపోడాలో లోపోపోర్ చదివాం, మ్యాంటిల్ క్యావిటీ చదివాం. సింపుల్లీ ఎక్నోడర్మస్ సేమ్ మీనింగ్, బట్ name was terminology means test. Test is nothing but the soft parts are enclosed inside calcareous cell known as the test. The test is covered with the spines on the external surface. Test is nothing but all parts are enclosed by the external shell. It is called test. Next, morphology. The test, which may be spherical and globular and discoidal and odd-shaped, as two poles, oral and aboral. Maximum diameter known as ambidextrous. ఎగ్జామ్లో అడతారనమాట, అంబిడెస్ ప్రజెంట్ ఇన్ ఎక్నోడర్మాటనా, బ్రాకియోపోడనా, మొలస్కానా, గ్యాస్ట్రోపోడనా అని అడుగుతారు. అంబిడెస్ మీకు ఇక్కడ ఎక్నోడర్మాటని గుర్తుండాలి. నెక్స్ట్, ద మౌత్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద వెంట్రల్ సైడ్. When the mouth and anus are centrally placed and opposite poles are the oral and aboral. Okay, mouth oral అయితే anus aboral pole. The forms are known as regular echinoids. రెగ్యులర్ ఎక్నైడ్స్ అండ్ ఇర్రెగ్యులర్ ఎక్నైడ్స్ అనేది చెప్తాను, ముందు వస్తుంది. నెక్స్ట్, ఈ పెరిస్టోన్ అండ్ పెరిప్రాక్ట్ యొక్క డిఫరెన్స్ తెలుసుకోండి. The mouth is surrounded by the ring of a calcareous plates known as the peristome. The anus is surrounded by the calcareous peripract. మౌత్ని సరౌండ్ చేసేది పెరిస్టోన్, యానస్ని సరౌండ్ చేసేది పెరిప్రాక్ట్. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్, ఈ యాక్యులర్ ప్లేట్స్ అండ్ అంబిక్యులర్ ప్లేట్స్. యాక్యులర్ ప్లేట్స్ ఏమో ఫిగర్లో చూడండి, ఇన్ సెంటర్ పాయింట్లో ఉంటే యాక్యులర్, అవుట్ సైడ్ ఉండేది అంబిక్యులర్ ప్లేట్స్. ఈ ద పెరిప్రాక్ట్ అని చెప్పాను కదా, పెరిప్రాక్ట్ అంటే యానస్ని సరౌండెడ్ బై ద రింగ్ కన్సిస్ట్ ఆఫ్ 5. ఇన్నర్ ఉంటేనేమో జెంటియల్, అవుటర్ ప్లేట్స్ ఏమో యాక్యులర్ ప్లేట్స్. ద జెంటియల్ ప్లేట్స్ ఆర్ మోర్ ఆర్ లెస్ హెక్సాగోనల్ విత్ పర్ఫెక్షన్ అండ్ ఓపెనింగ్ జెంటియల్ ఆఫ్ ది జెంటియల్ డక్ట్. నెక్స్ట్, ఈ మెరోపోరిక్ ప్లేట్ అనేది ఎక్నోడర్మాటాలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఈ దిస్ ప్లేట్స్ ఆర్ అంబిక్యులర్ ప్లేట్స్ ఆర్ ది పోర్స్ ఆర్ ది, ఇవేంటంటే వాటి యొక్క సెల్యులర్ యొక్క టైప్స్ అనమాట. ఎట్లా ఫామ్ అవుతాయి అనేది. యూనిసీరియల్, బైసీరియల్, ట్రైసీరియల్, టెట్రాసీరియల్, పాలిసీరియల్, కాంపౌండ్ ప్లేట్. ఇవి జస్ట్ మీకు అంత ఇంపార్టెంట్ కదా, జస్ట్ చూడండి, ఇది పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. నెక్స్ట్, రెగ్యులేరియా అండ్ ఇర్రెగ్యులేరియా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి, ఈ టేబుల్ ఇవి 5 చదువుకోండి సరిపోద్ది. రెగ్యులర్ స్పెరికల్ గ్లోబులర్ షేప్ ఉంటుంది, అని టెస్ట్ హార్ట్ షేప్లో ఉంటుంది. ఇది రేడియల్ పెంటామర్ఫులర్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ. యానస్ అండ్ మౌత్ సెంట్రల్ అండ్ ఎండోసైక్లిక్, యానస్ పోస్టీరియర్. నెక్స్ట్, ఈ అరిస్టల్ లాంట్రన్ ప్రజెంట్ అండ్ ఆబ్సెంట్ అని ఎగ్జామ్లో మిమ్మల్ని అడతారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రజెంట్ ఇన్ ది అరిస్టల్ లాంట్రన్ అని అడుగుతాడు. అప్పుడు రెగ్యులరియానా ఇర్రెగ్యులరియానా ఇట్లా చదవండి, ఇంపార్టెంట్. ఇర్రెగ్యులరియా డిఫరెన్సెస్ చదవండి ఇందులో. నెక్స్ట్, పెరిప్రాక్ట్ అండ్ పెరిస్టోమ్ అండ్ జెంటియల్ అండ్ అక్యులర్, ఈ 2 టర్మ్స్. అండ్ మెరోపోరిక్ ప్లేట్, ఇది ఒకటి ఇంపార్టెంట్, ఓకేనా. రెగ్యులర్కి ఇర్రెగ్యులర్కి ఎగ్జాంపుల్ చదవండి. ఓవరాల్, అబ్బోరల్,
డిఫరెన్స్ తెలుసుకోండి సరిపోద్ది. డెప్త్ వద్దు, నేను డెప్త్ చెప్పట్లేదు, ఓన్లీ ఓఈసెట్ ఎగ్జామినేషన్ పర్పసే. ఏ టర్మ్స్ చదవాలో అదే చదవండి, డెప్త్ అయితే వద్దు. నెక్స్ట్ వీటి యొక్క ఏజెస్ గుర్తు సింపుల్గా ఇక్కడ అడిగిన ఉన్నది, బట్ ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, ఇక్కడ షార్ట్గా రాసాను, ఇట్లా చదవండి సరిపోద్ది. ఇందులో మీరు మైక్రోస్టార్ అండ్ ఎమిస్టార్ ఏజెస్ చదవాలి, మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. మైక్రోస్టార్ ఏజ్ ఏమో మిడిల్ క్రెటీషియస్ టు అప్పర్ క్రెటీషియస్, ఓకే. ఎమిస్టార్ ఏమో క్రెటీషియస్ టు రీసెంట్. ఈ 2 బాగా చదవండి. నెక్స్ట్ ఓలస్టార్ హెమిసిడరైడ్ చదవండి సరిపోద్ది. 2-3 చదవండి, మిగతాయి లైట్గా ఒకసారి చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఫైలం ఎక్నోడర్మటల్ ఏమిదో ఇంట్రడక్షన్ చదవండి సరిపోద్ది. నెక్స్ట్ ఈ టెస్ట్ మీనింగ్, అంబిటస్ మీనింగ్, ఓరల్ అబోరల్, అక్యులర్ అండ్ జెంట్లర్, పెరిప్రాక్ట్ అండ్ పెరిస్ట్రోమ్ అండ్ మెడరోప్లెక్ ప్లేట్. ఇదంతా ఏం లేదు, బట్ ఒకసారి చదవండి ఫర్ యువర్ ఇంట్రెస్ట్. ఈ రెగ్యులేరియా అండ్ ఇర్రెగ్యులేరియా డిఫరెన్షియేషన్ అవసరం అన్నమాట, ఈ చదవాలి. టేబుల్ 5 6 పాయింట్స్. నెక్స్ట్ ఏజెస్ ఆర్ ఇంపార్టెంట్. ఏజెస్లో క్రెటీషియస్వి చదవండి బాగా. నెక్స్ట్ ఓలస్టార్ చదవండి, మిగతాయి లైట్గా చూడండి సరిపోద్ది. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్.